ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరము ఆగస్టు నెల సనాతన సారథిలో డాక్టర్ ఎస్ఎస్సి ఉగ్రాంకర్ గారి వ్యాసము. మానవులందరికీ సాయిరామ్. బ్రహ్మనిష్ట అను సాధన ద్వారా పరమేశ్వరుని కృపానుగ్రహములకు మానవుడు పాత్రుడు కావచ్చుననేటువంటి మహోన్నత పాఠమును భగవాన్ బాబా వారు తరచూ బోధించున్నారు. భగవదనుగ్రహము అందుకున్న ప్రారంధ కర్మ నశించును. పూర్వజన్మలో ఆర్జించిన దుష్కర్మల ఫలమును తపము చే శ్రేయస్సుగా మార్చుకొనవచ్చును. మార్కండేయుడు తపశక్తి చేత మృత్యువును జయించిన సంఘటనను బాబావారు ఇందుకు ఉదాహరణగా తెలియజేసినారు కదా. సర్వేశ్వరుని సంకల్పము అనేటువంటి గ్రహము సర్వశక్తివంతములైనవి. వాటి మూలమన సంచిత కర్మఫలము దగ్ధమగును. పుట్టుకతో వచ్చిన శారీరక లోపమును సరిదిద్దుటకు 2 పర్యాయములు శస్త్రచికిత్సను పొందిన ఒక శిశువునకు పూర్ణ ఆరోగ్యమును చేకూర్చేటి సంకల్పముతో బాబావారు హస్త సంచాలన మాత్రమే కోవాను సృష్టించి ప్రసాదించుట ఆ శిశువు యొక్క ప్రారంధ కర్మను మంచికి మార్చుకుండకే కదా. అత్యాధునిక సాంకేతిక పరీక్షల వలన పుట్టగురుపు అనగా క్యాన్సర్ అని ధ్రువపడిన రోగమును ఏమీ లేదని శ్రీవారు నిషేధించుట చేతనే కుదిర్చిరి కదా. శ్రీవారి సంకల్పము సర్వశక్తివంతమైనదని నిరూపించుటకు మాత్రమేను. అన్నింటినీ నియమించిన శ్లాఘనీయమైన బాబావారి మహిమ ఏమనా శ్రీవారు అందించు ఆధ్యాత్మిక పరిణామము. విశిష్టమైన ఆధ్యాత్మిక శక్తి మానవుని విధిని దిద్దుచున్నదనేటువంటి నమ్మకము లేని వారిలో అట్టి శక్తిని సంశయించు వారికి స్థిర నమ్మకము సునిశ్చితముగా కలిగించుడికే బాబావారు మహిమలను చూపెదరు. నువ్వు గుర్తులను ఆశ్చర్యములను తిలకించని ఎడలా విశ్వసింపు అనేటువంటి సత్యమును క్రీస్తు తెలియజేసినాడు. సూక్ష్మమును గ్రహించు శక్తి యుక్తులు గలవారు బాబావారి వద్దకు వచ్చినప్పుడు వారు శరణాగతిని పొందు వరకు స్వామి తమ దివ్యత్వంలోని మర్మమును బోధపరిచేదరు. నా భక్తుల కోరికలను ప్రప్రథమంలో తీర్చేదను. అందువలన నేను ఇవ్వదలిచిన వాటిని వారు కోరుకొనుటకు అలవడదని చెప్పి బాబావారు పూర్వావతార వైభవమైనటువంటి షిరిడి బాబాగా తెలియజేసినారు. నేటి కాలపు వాతావరణ క్లిష్ట పరిస్థితుల్లో చిక్కున్న వారికి వేదోక్త నియమములను పాటించడం దుస్సాధ్యము. అట్టి వారికి కూడా బాబావారు నిర్దేశించిన తరుణోపాయము అతి సులభ సాధ్యమే. సాధకుల జీవితములను మంచిగా మూకున్నట్లు మంచి గమ్యమునకు చేరు సూటి మార్గమును సరిగున్నట్లు మార్చడంలో శ్రీవారు మహశక్తిగా అలరారుచున్నారు. అందరికీ ఆధ్యాత్మిక అనుభూతులు అందించుచు సర్వమతముల ప్రత్యేక ప్రాధాన్యతను బాబావారు సంరక్షించున్నారు. బాబావారు దారి చూపి లక్ష్యంను తెలియజేసిన వారిలో క్రైస్తవులు, ముసల్మాన్లు, యూదులు, బౌద్ధులు, పారసీకులు ఉన్నారు. మతాంతరీకరణను బాబావారు సమ్మతించరు. మానవుని ఆధ్యాత్మిక పరివర్తనకై బాబావారు అవతరించినారు. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయీశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.